వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్స్ బై అఖి. సో ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. ఇది మార్నింగ్ మేము లేవగానే వర్క్ స్టార్ట్ చేసాము. ఈరోజు బతుకమ్మ కదా, సో మార్నింగ్ వ్లాగ్ అనమాట. కంప్లీట్గా ఇక్కడ కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఇంకా మేము చేసిన వర్క్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. సో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మరి ముసలోళ్ళు అంటే ముసలు అయితే ఇట్లా ఇట్లా వేస్తారు. వాళ్ళు ఎక్కువ పెద్ద ముగ్గులేరు, గిట్ల గిట్లా అంటారు. ఇది బాగుంది. ఇదే ముగ్గు కానీ నిన్న నేను వెరైటీ ఫ్లవర్స్ లాగా చూసి అనిపిస్తుంది రా. ఇలా చూడలేదు, చూసింది నా ఫోన్లో. నో ఇష్యూస్, నో ప్రాబ్లం. నేను దానమే ప్రధానం తగలయ్యా, కానీ తొందరగా ఆడు రాసిన కన్నే వస్తుంది. జరుగుతలేడు అటు ముగ్గుని ఇద్దరు కన్నే రుద్దుతురు, జరుగుతలేదు ముగ్గుని. మంచిగా లేదు, ఇది చాలా సింపుల్ ఉంది. వేసుకునేదే ప్రోగ్రెస్. నేను వేస్తా, మీకు వేయట్లే వేయను, లేకపోతే నేను వేస్తా. నువ్వు అస్సలు వద్దమ్మా. మేము అనుకున్న దానికి నువ్వు వేసే ఎక్స్పెక్టేషన్స్ నేను డిసప్పాయింట్ అయిపోతా. అబ్బో, దట్స్ వై నాకు నేనే తంటాలు పడడం మంచిది. ఇదే దొరికింది. గంటలు పడముండు జనవరి వేస్తలేదా? 10x2 అంట. అటు 10 ఇటు 10, అటు 10 ఇటు 10. రైట్. హలో అదే ఫ్లవర్ కానీ 8 తోటి వేస్తుండే ఒకప్పుడు. ఇప్పుడు నేను పెడుతున్న లైన్తో స్ట్రేట్ టైం అవుతుంది. మరదలకి పని నేర్పించేది డొక్కునలే. ఏంది మరదలకి పని నేర్పించేది అన్ని నొక్కరాలంటే వీళ్ళు ఒక నేర్పి చాయ్ పత్త లేకుండా చాయ్ పోసినట్టు. డైలీ హాస్టల్ 8 o'clock ఆకలి అవుతుంది డైలీ. ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు బ్రష్ చేయగానే నాకు ఇదొకటి కావాలి. అట్లా ఒకటి గంట గడ్డి ఉంది, నేను బాధపడుతున్నా. నేను వేస్తాను ఇట్లా వేయాలన్నా మంచిగా దాంట్లో ఏముందండి? చెట్టుకి అడుగుతున్నాను, చిన్న చిన్న లేవాని. చూడండి ఎంత గ్రీనరీ ఉందో ఇటు సైడ్. పెద్దగా చేద్దాం. ఇట్లా చేస్తారా? ఇట్లా వేసిన మనల్ని ఎవరు అంటారు, ఏమంటారు? ఎన్ని తెంపాలి చెప్పు? ఒక 10 తెంపాలా? మేము ఇంకా అల్లినాం తెలుసా, ఫ్లవర్స్ మధ్యలో పెట్టి. బంతిపూలు తెస్తానని చేస్తుండే, మస్తు హైలైట్ అంటే హైలైట్గా అనిపిస్తుంది. పైసలు అవి మామిడాకులు రా, కట్ట తెంపుతారు రా, అట్లా పైసల లెక్కల్ని కౌంట్ చేసుకుంటున్నా. ఇవి కూడా అవేనే. నేనే పిక్క తెచ్చిపెట్టినాడా? పిక్క తెచ్చిపెట్టినా గుర్తు, అది అశోక చెట్టు కావచ్చు. నువ్వు పట్ట వీక్తూ కౌంట్ చేసుకుంటా. మామిడాకు గుబురుగా ఉంటుంది,
లోపల ఫ్రూట్ కూడా కనిపించదు. ఏ కొంచెం అది ఇట్లా నలుగు వాసన తెలుస్తుంది నలిపితే తెలుస్తుందా మామిడే వాసన వస్తుంది కదా. నేనే పిక్క తెచ్చి పెట్టినావా ఇది అదే. అరే రామా, ఇది మామిడాకు. ఇంతసేపు తెంపింది మేడం, అది అశోక ఆకు. అది తెంపి అది మామిడాకు అనుకున్నది. అలవాట్లో పొరపాటు. ఇప్పుడు మామిడాకు తెంపుతుంది చూడండి. బతుకమ్మ బతుకమ్మ వెయ్యాల ఒకప్పుడు, ఇప్పుడు ఉంది. అది ఎండితే మంచిగా ఉంటుందని తెచ్చిన. చిన్నప్పుడు ఆడుకునేటుండే గుర్తుందా అండి? పైసలాట. అగో అదే కౌంట్ చేసుకోవాలా పైసలాట, షాప్కి ఇచ్చేసేయాలి. వయసు పెడితేనే కొంచెం ఎండి అన్న అవి పైసలు ఎండినాయి మంచిగా. కౌంట్ చేసుకుంటుంది. మంచిగా మమ్మీ దారనీయమా దారం ఎక్కడ తిన్నాడు కదా ఉన్నదనా సెల్పులో ఉన్నదా సెల్పులో? అవునే హలో చీరలు తీసుకుంటారు అయ్యా మాట్లాడి ఇప్పుడు ఎవరికి రావాలి ఇది? ముగ్గురికి. ఎవరికి మా అమ్మకు నాకు కన్యానికి. కన్య ఎవరు? మా తమ్ముడు. నీ పేరు? శివ. శివనా? నీ పేరు చెప్పలేదు. తీస్తా నైట్ బర్త్డే అయింది కదా రాకపోతుంది మళ్ళీ వస్తారు అనుకున్నాం. గారాలు చేసుకుంటున్నాం, బూర చేసుకుంటున్నాం. ఏదైనా కష్టం లేదు కడుపులోకి రా. ఇప్పుడు ఇది దంచితేనే కడుపులోకి వస్తుంది, అవునా కదా? దంచదు కడుపులోకి వస్తుంది, ఇది రాదు. ఏదైనా అంతే. అయితే ఫస్ట్ బెల్లం దంచితే ఇది తడి అవుతుంది, ఇక పొడి పొడి కనబడదు, అంటది ఇక దంగది అసలు. లాస్ట్కే బెల్లం దంచి కలపాలి అన్నిట్లలో. అర్థమైందా? రేపు మీరు చేసుకున్నా చెప్తున్నా. బెల్లం అందులో మిక్సీ చేసి పెట్టినా, నువ్వు మిక్సీలో పెట్టినా రాదు, అది బంగ తాడకలు కదా. ఫస్ట్ ఇది పెట్టినాక మళ్ళీ బెల్లం వేయాలి, లాస్ట్ బెల్లం వేసి అలా పట్టాలి. ఇక అర్థమైంది? అలా కూడా తాడకలు అవుతుంది. ఇదైనా అంతే.